వావ్, పలావ్ని ఇలా చేస్తే టేస్ట్ ఇంత బాగుంటుందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా వంటిలో. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది నేను చేస్తున్నా అని. అదేముంది, నార్మల్ పలావే అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు ఖచ్చితంగా పలావ్లో లెగ్ వేసినట్టే. ఏంటి ఇంత బిల్డప్ ఇస్తుంది, ఇంతకిందులో ఏం వేస్ట్ చేసింది అనుకుంటున్నారా? అదే మరి సీక్రెట్. ఆ సీక్రెట్ తెలియాలంటే మీరు ఖచ్చితంగా వీడియోని అయితే పూర్తిగా చూడాల్సిందే. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా అయితే స్టవ్ మీద పలావ్ చేసే గిన్నె పెట్టి దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే కరిగించేసుకుందాం. నెయ్యి కరిగాక ఇందులో 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ కూడా వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఇప్పుడు దీంట్లో 6 లవంగాలు, 1 ఇంచు చెక్క, 3 మరాఠీ మొగ్గలు, అలాగే 3 యాలకులు, 1 స్టార్ పువ్వు, అలాగే కొంచెం జాపత్రి వేసుకొని వెంటనే దీంట్లో 2 మీడియం సైజ్ కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఇలా అన్నీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డ ముక్కలు త్వరగా ఫ్రై అవడానికి ఇది మనందరికీ తెలిసిందే, ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాం. ఇలా ఉప్పు వేసాక ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో 3 బిర్యానీ ఆకులు కూడా వేసి ఇలా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అయితే మంచి కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 ఆలుగడ్డ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న 1 క్యారెట్ ముక్కలు వేసి ఇలా అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల రైస్ వేసాక రైస్తో పాటు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇదంతా మాకు తెలుసు, ఏంటో సీక్రెట్ అని అల్లం పేస్టు ఆలుగడ్డలు వీటి గురించి చెప్తుంది అనుకుంటున్నారా? అయ్యో, అది చెప్పే టైం కూడా వచ్చేసింది. సో ఇప్పుడైతే ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకునే 2 టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. వీటిని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. వీటిని వేయడం వల్ల పలావ్ లైట్గా పులుపు వచ్చి టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసి మొత్తం ఇలా ఒకసారి కలిపి టమాటా ముక్కలతో సహా అన్ని మంచిగా మగ్గిపోవడానికి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 6-7 మినిట్స్ అయితే మగ్గించుకుందాం. ఇప్పుడు సీక్రెట్ మసాలా టైం అయితే వచ్చేసింది. సో ఇవన్నీ మగ్గడానికి టైం పట్టింది కాబట్టి ఈలోపు మనం ఆ మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి తర్వాత ఇందులో 7-8 పచ్చిమిర్చి వేసి ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 కట్ట మెంతి కూర కాడలతో సహా వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్. మెంతి కూర వేయడం వల్ల పలావ్కి చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే మెంతికూర మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కట్ట పుదీనా ఆకులు, అలాగే 1/2 కట్ట కొత్తిమీర కూడా వేసి ఇవన్నీ మంచిగా మగ్గిపోయే వరకు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ పేస్ట్ చేసి వేస్తే పలావ్ టేస్ట్ వేరే లెవెల్, అంత బాగుంటుంది పలావ్ టేస్ట్. ఓకే, ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా మగ్గిపోయాయి. వీటిని చల్లార్చి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం. దీన్ని ఇప్పుడు మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. కావాలంటే వాటర్ పోసి కూడా చేసుకోవచ్చు, ఇక్కడ నేనైతే వాటర్ పోయట్లేదు. చూసారా, పేస్ట్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మనం మగ్గించుకుంటున్న ఇవన్నీ కూడా అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ని అయితే వేసేసుకుందాం. ఇలా మొత్తం కలిసిపోయేలా కలుపుకొని ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. ఈ పలావ్కి అసలైన టేస్ట్ అంటే ఈ పేస్టేనండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. ఇలా 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 స్పూన్ దాకా కారం, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కారం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి అదే కారం సరిపోయిద్ది అనుకుంటే ఇక్కడ కారం అయిన అవసరం లేదు. సో ఇప్పుడైతే ఇందులో వాటర్ని అయితే పోసేద్దాం. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని అయితే పోయాలి. ఇక్కడ నేను 1/2 kg రైస్ని అయితే తీసుకుంటున్నా, సో దానికి తగ్గట్టు అయితే వాటర్ అయితే పోసుకున్నాం. ఇందాక కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పును అయితే వేసేసుకుందాం. కరెక్ట్గా చెప్పాలంటే రైస్కి సాల్ట్ పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ అనేవి సాల్టీగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ని తెల్ల కాగనివ్వాలి. చూడండి, ఇలా తెల్ల కాగుతున్నప్పుడు 1 అవర్ పాటు కడిగి నానబెట్టుకున్న రైస్ని అయితే వాటర్తో సహా వేసేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత వాటర్ అంతా తగ్గిపోయి ఇలా ఉంది. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు వదిలేయండి. 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. అంతే, ఎంతో టేస్టీ అయిన పలావ్ అయితే రెడీ. దీన్ని ఆలు కుర్మాతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.